హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. ఈరోజు డేటా స్ట్రక్చర్ సిరీస్లో భాగంగా హ్యాష్ టేబుల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు మనం హ్యాష్ టేబుల్స్ గురించి ఎలా ఉంటుంది హ్యాష్ టేబుల్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఏం తెలుసుకోవాలంటే వాట్ ఈజ్ హ్యాష్ టేబుల్, అండ్ హ్యాష్ కొలిజనింగ్ అంటే ఏంటి, అలాగే హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకుందాం. అలాగే టైం కాంప్లెక్సిటీ. సో వాట్ ఈజ్ హ్యాష్ టేబుల్ ఫస్ట్. సో మనం ఏదైనా సూపర్ మార్కెట్లోకి కానీ మాల్లోకి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్స్ తీసుకుంటాం. ఆ ప్రొడక్ట్స్కి ప్రతిదానికి ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ని బిల్లింగ్ అప్పుడు వాళ్ళు స్కాన్ చేయగానే ప్రొడక్ట్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి, మనం చూస్తుంటాం. సో అలాగే సేమ్ వే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎక్కడైనా ఏదైనా వెండర్ దగ్గరికి వెళ్ళి మనం యూపీఐ ట్రాన్సాక్షన్కి ఆ యూపీఐ క్యూఆర్ కోడ్ని అలా స్కాన్ చేయగానే ఆ స్కాన్ కోడ్ నుంచి మనకి ఆ వెండర్ డీటెయిల్స్ వస్తాయి. సో వీటన్నిటికీ బ్యాక్ ఎండ్లో ఏంటంటే రన్ అయ్యేది హ్యాష్ టేబుల్ డేటా స్ట్రక్చర్. సో అక్కడ ఏదైతే ఉందో వెండర్ ఐడి కానీ వెండర్ క్యూఆర్ కోడ్ కానీ అది వచ్చి కీ. మనం ఎప్పుడైతే ఆ కీని కనుక సర్వర్కి ఎంటర్ చేస్తామో సర్వర్ ఆ డీటెయిల్స్ని తీసుకొచ్చి మన యాప్కి మళ్ళీ రిటర్న్ చేస్తుంది. సో ఇది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. సో ఏంటి ఇక్కడ డిఫరెన్స్, మన కరెంట్లో అనుకుంటే ఇప్పుడు ఎర్రే ఉందనుకోండి. సో ఎర్రే మనం ఒక 5 ఎలిమెంట్స్ చేసినప్పుడు మనం ఇక్కడ యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు మీరు ఒక వాల్యూ లైక్ రామ్, సీత, హనుమ, సమ్ XY జెడే అనుకుందాం. సో మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీకు హనుమ ఎక్కడో తెలుసుకోవాలంటే ఎర్రేలో కుదరదు. సో ఈచ్ లొకేషన్కి వెళ్ళి చెక్ చేయాలి. అప్పుడు దొరికిందంటే ఉన్నట్లు లెక్క, లేదంటే కనుక లేదు అని మనకు రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎర్రేస్లో ఏంటంటే మీకు పొజిషన్ బేస్డ్, సో ఇండెక్స్ ప్రకారం వెళ్తూ ఉంటారు. సో మీకు ఆల్రెడీ కనుక హనుమ అనేది ఒక సెకండ్ ఇండెక్స్లో ఉందని తెలిస్తే అప్పుడు మీరు ఎర్రే డైరెక్ట్గా యాక్సెస్ చేస్తారు, లేదంటే కనుక కష్టమవుతుంది. ఓకే, సో మనకి హ్యాష్ టేబుల్స్లో ఎలా డేటా స్టోర్ అవుతుందంటే బేసికల్లీ కీ వాల్యూ పేర్. ఓకే, కీ వాల్యూ పేర్. సో కీ 1 వచ్చి వాల్యూ 1కి, కీ 2 వచ్చి వాల్యూ 2కి. సో అలా స్టోర్ చేసుకుంటుంది. సో మీరు ఆల్రెడీ కీ n ఈక్వల్ టు వాల్యూ n. సో అలా స్టోర్ చేస్తుంది. సో ప్రతి రికార్డ్కి ఒక కీ ఉంటుంది, దానికి తగ్గట్టు ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో లెట్స్ సే మీరు కనుక ప్రతి వాల్యూ లైక్ ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ బార్ కోడ్ ఉంది, పలానా టొమాటోస్ 1 kgకి ఒక ప్యాకెట్లో పెట్టి దానికి బార్ కోడ్ ఇచ్చారు. సో ఆ బార్ కోడ్ రీడ్ చేయగానే ఆ బార్ కోడ్ అనేది ఏమో కీ అవుతుంది, వాల్యూ వచ్చేసరికి ప్రోడక్ట్ డీటెయిల్స్. సో ఇది బార్ కోడ్, ప్రోడక్ట్ డీటెయిల్స్. సేమ్ వే ప్రతి రికార్డ్ కూడా ఎలా జరుగుతుంది. బేసికల్లీ ఎనీ రికార్డ్ విత్ లైక్ స్టూడెంట్ నేమ్స్ కానీ ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ, సో ప్రతి ఒక్కరికి ఒక ఐడి, ఒక కీ అనేది జనరేట్ అవుతుంది. ఆ కీకి ఈ వాల్యూస్ అని ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది బేసిక్గా ఓవర్వ్యూ అబౌట్ హ్యాష్ టేబుల్స్. సో కీ వాల్యూ పేజ్లో స్టోర్ చేసుకుంటుంది, ప్రతి రికార్డ్కి ఒక కీ ఉంటుంది, దానికి తగ్గట్టు ఒక వాల్యూ ఉంటుంది. సో అలా స్టోర్ చేసుకుంటుంది హ్యాష్ టేబుల్స్లో. నౌ కమింగ్ టు హ్యాష్ కొలిజన్. సో హ్యాష్ కొలిజన్ అంటే ఏంటంటే నేమ్లోనే ఉంది, లైక్ కొలిజనింగ్. సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి లెట్స్ సే నేను స్టూడెంట్ రికార్డ్ స్టోర్ చేస్తున్నాను. స్టూడెంట్ రికార్డ్స్ కీ ఏమి ఇస్తున్నానంటే నేమ్, వాల్యూ ఏంటంటే మార్క్స్ అనుకుందాం, మార్క్స్ ఆర్ స్టూడెంట్ డీటెయిల్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు కీ వచ్చి నేమ్, సి రామ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ డీటెయిల్స్ 1, సీత ఈజ్ ఈక్వల్స్ టు డీటెయిల్స్ 2. నౌ థర్డ్ స్టూడెంట్ నేమ్ వచ్చి కూడా రామ్ ఉందనుకోండి. అప్పుడు మనకేంటి ఆల్రెడీ కీ అనేది ఎగ్జిస్ట్ అయింది, సో కొలిజన్ అయింది. సో కొలిజన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ 2 చాయిసెస్ ఉన్నాయి. వెన్ కొలిజన్ అక్కర్స్
2 choices. One, ఓవర్ రైట్ చేయడం, అంటే లెట్స్ ఈ రామ్కి డీటెయిల్స్ 3 అనుకోండి. సో ఇది క్యాన్సిల్ చేసేసి దీని ప్లేస్లో డీటెయిల్స్ 3 పెట్టడం, లేదా క్లబ్ అనాలా లేకపోతే ఓకే జాయిన్ క్లబ్ ద న్యూ రిజల్ట్స్. అంటే బేసికలీ ఏంటంటే ఆర్ డీటెయిల్స్ 1ను ఉంచుతాము, అలాగే డీటెయిల్స్ 3ని కూడా మెయింటైన్ చేస్తాం. సో ఎయిదర్ మనకు కొలిజన్ అయినప్పుడు ఈ 2 ఛాయిసెస్ ఉంటాయి, ఎయిదర్ ఓవర్ రైట్ చేయడం లేదా క్లబ్ ద న్యూ రిజల్ట్స్. సో ఈ కొలిజన్ అయినప్పుడు ఏం చేయాలన్నది కూడా మన ఓన్ ఇంప్లిమెంటేషన్లో ఇంప్లిమెంట్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. సో ఎవరికైనా హ్యాష్ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయాలి ఉంది అంటే కమెంట్లో చెప్పండి, నేను ఒక వీడియో చేస్తాను. సో కొలిజన్ అయినప్పుడు అది మనం రాసుకున్న హ్యాష్ కొలిజన్ మెథడ్ దాన్ని బట్టి ఉంటుంది. ఎయిదర్ మనం 2 రిజల్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు, లైక్ డీటెయిల్స్ 1 డీటెయిల్స్ 3, లేదంటే కనుక ఓవర్ రైట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు అస్. సో ఇది హ్యాష్ కొలిజన్. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ వన్, హ్యాష్ ఫంక్షన్. సో హ్యాష్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, లెట్స్ సే నా దగ్గర ఒక స్టూడెంట్ డేటా స్ట్రక్చర్ ఉంది, స్టూడెంట్ హ్యాష్ టేబుల్ ఉంది. సో స్టూడెంట్ నేము నేను పలానా రామ్ సీత ఇవ్వగానే ఈ హ్యాష్ టేబుల్లోకి వెళ్ళి ఎలా తెచ్చుకుంటుంది, సో హౌ ఇట్స్ గోస్. సో దానికి ఫైండ్ చేయడానికి ఏంటంటే హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. దీని ముఖ్యంగా దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ టేక్స్ ద కీ అండ్ గివ్స్ ద హ్యాష్ వాల్యూ. అంటే అది ఎలాగైనా అవ్వచ్చు, కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు రామ్ అని ఉంది, సో యాజ్ ఇట్ ఈస్గా మీరు కీ ఇస్తే వాల్యూ అదే రావాలని కూడా పెట్టచ్చు, వాల్యూ ఈజ్ రామ్. లేదు అనుకోండి రామ్ ఉంది, సో కొన్నిసార్లు R+A+M లైక్ అంటే ఇప్పుడు A to Z అనేది 1 to 26 వేసారు అనుకోండి. సో ఒక్కొక్క దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, 1 ప్లస్ this one V1 ప్లస్ V2. సో ఇలాగ ప్లస్ చేసుకోవచ్చు, లేదా R ఇంటూ A ఇంటూ M. సో బేసికల్ ఏంటంటే ఈ హ్యాష్ ఫంక్షన్ అనేది మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బేసికల్ అది ఇచ్చేది ఏంటంటే ఒక యూనిక్ ఐడెంటిటీని జనరేట్ చేయడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ హ్యాష్ ఫంక్షన్. ఓకే, ఈ హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే నేమ్ కొలిజనింగ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో 90% ఆఫ్ ద టైమ్స్ హ్యాష్ ఫంక్షన్ మీరు ఎక్కువగా అంటే హ్యాష్ ఫంక్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే నేమ్ కొలిజన్స్ హ్యాష్ కొలిజన్స్ అంత తగ్గుతాయి అన్నమాట. సో హ్యాష్ ఫంక్షన్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి 2-3 అల్గారిథమ్స్ 2 or 3 అల్గారిథమ్స్ యూజ్ చేస్తారు. అంటే ఏంటంటే లెట్స్ సే హ్యాష్ ఫంక్షన్ ఉందనుకోండి అండ్ ఇన్పుట్ వాల్యూ ఇచ్చాం. సో హ్యాష్ 1 ఈజ్ ఈక్వల్స్ టు గెట్ హ్యాష్ 1 ఆఫ్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ వచ్చిన వాల్యూని మళ్ళీ ఇంకొక సెకండ్ హ్యాష్ ఫంక్షన్ పంపుతారు. సో దట్ ఏంటంటే అప్పుడు తగ్గిద్ది వాల్యూ, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. సో డిపెండ్స్ ఆన్ ద హ్యాష్ ఫంక్షన్. మనం ఏంటంటే వాల్యూని సెట్ చేయడం, కానీ వాల్యూ మెయిన్గా ఏంటంటే వాల్యూని సెట్ చేయడం, కీని సెట్ చేయడం. ఎక్కడైతే కీ అసలు ఉందా లేదా, కీ ఉంటే కనుక దాని వాల్యూస్ ఏమున్నాయి అనేది సెట్ చేయడం కోసం హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ద మోర్ స్ట్రాంగ్ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ అప్పుడు నేమ్ కొలిజన్ అనేది తగ్గుతుంది, హ్యాష్ కొలిజన్ అనేది. ఓకేనా, సో హ్యాష్ ఫంక్షన్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దీనికి బేసిక్గా చాలా యూస్ చేసుకోవచ్చు, మన ఓన్ ఇంప్లిమెంటేషన్ మనం రాసుకోవచ్చు, లేదంటే SHA-256 అని చాలా పెద్ద పెద్ద అల్గారిథమ్స్ ఉన్నాయి. సో అది మన ఇష్టం. సో ఇదన్నమాట, ఇది హ్యాష్ అల్గారిథమ్స్లో ఎక్కువగా యూజ్ చేయడానికి కారణం ఇది. బేసిక్గా ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే హ్యాష్ ఇదంతా క్రిప్టోగ్రఫీలో కానీ ఎన్క్రిప్షన్లో కానీ వాటిలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. SHA-20 బేసిక్గా చెప్పాలంటే ఎప్పుడైనా వినే ఉంటారు కొంతమంది SHA-256 ఎన్క్రిప్షన్ అల్గారిథమ్ అని. క్రిప్టోగ్రఫిక్ అల్గారిథమ్స్లో ఎక్కువగా ఈ హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తుంటారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ మీ హ్యాష్ ఫంక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఈజీగా మీకు ఎంత ఈజీ కాదు, ఐ మీన్ కొలిజనింగ్ అనేది తగ్గుతుంది. సో 90% ఆఫ్ ద టైం కొలిజన్ అనేది జరగదు, ఓన్లీ 10% ఎప్పుడైనా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ టాపిక్, ఇట్స్ టైమ్ కాంప్లెక్సిటీ. సో టైమ్ కాంప్లెక్సిటీ ఏంటంటే బేసికల్లీ
ఈ వీడియో ఇంకా చేయలేదు, బట్ టైం కాంప్లెక్సిటీ ఏంటంటే హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు కంప్లీట్ ఇట్స్ ఆపరేషన్. ఓకేనా. సో మనకి ఎనీ డేటా స్ట్రక్చర్ చెప్పాం కదా, క్రియేషన్, రిట్రీవల్, అప్డేషన్, డిలీషన్. ఓకే, సో ఈ CRUD ఆపరేషన్స్ ప్రతి డేటా స్ట్రక్చర్కి ఉంటుంది. ఇక్కడ బెస్ట్ కేసులో ఏంటంటే, బెస్ట్ ఆర్ యావరేజ్ కేసెస్లో హ్యాష్ టేబుల్ ఎలా రన్ అవుతుందంటే కాన్స్టెంట్ టైమ్ ఆఫ్ ఆపరేషన్సే. కాన్స్టెంట్ టైం అంటే ఏం లేదండి, అంటే వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ ఇచ్చేయగలగాలి. అంటే నో కంప్యూటేషన్, పెద్దగా ఏం అవసరం లేదు. అండ్ మీరు ఆల్రెడీ ఉన్న హ్యాష్ టేబుల్లో లెట్స్ సే 100 రికార్డ్స్ ఉంటే ఈ 100 రికార్డ్స్లోకి మీరు వెళ్ళక్కర్లేదు. మీరు కీ ఇవ్వగానే మన హ్యాష్ టేబుల్ ఎక్కడుందో ఫైండ్ చేసి ఆ వాల్యూని మళ్ళీ రిటర్న్ చేస్తుంది. సో సేమ్ లాజిక్కే క్రియేషన్కి కానీ, రిట్రీవల్కి కానీ, అప్డేషన్కి కానీ, డిలీషన్కి కానీ సేమ్ తీసుకుంటుంది టైం. అండ్ ద వర్స్ట్ కేస్ ఏంటంటే, సో బిగ్ ఆఫ్ ఎన్, లైక్ లెట్స్ సే మొత్తం మీరు 1000 రికార్డ్స్ ఉన్నాయి, 1000 రికార్డ్స్ కీ వచ్చేసరికి నేమ్ ఇచ్చారు, 1000 రికార్డ్స్ నేమ్ వచ్చి రామే ఉందనుకోండి. సో అప్పుడు అప్డేట్ను, రిట్రీవల్ అన్నీ కూడా 1000 రికార్డ్స్తో అన్ని రికార్డ్స్ వెళ్ళాలి. సో ఇక్కడ n=1000 అయితే 1000 టైమ్స్, అదే 1000 టైం పడుతుంది. ఇక్కడ n=1000 అనమాట. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తం రీడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద వర్స్ట్ కేస్. బట్ యావరేజ్ అండ్ బెస్ట్ కేస్ వచ్చేసరికి హ్యాష్ టేబుల్స్లో ఓన్లీ కాన్స్టెంట్ ఆపరేషను, అంటే బిగ్ ఆఫ్ 1. ఓకే, సో ఇదండి హ్యాష్ డేటా స్ట్రక్చర్ గురించి షార్ట్ వీడియో. మీకు ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ అడ్రస్ దెమ్. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.